మరి ఇంకా దాదాపుగా 20కి పైగా ప్రజలు గాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. 7 ఫైర్ ఇంజిన్ల రంగంలో దిగి మంటలను అదుపు చేశాయి. అయితే ఇది ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? నిజంగా ఆర్డీఎక్స్ పేల్చారా? లేదంటే మామూలుగా సంభవించిన ప్రమాదమా? అంటే మామూలుగా ఒకవేళ గాని మనం అనుకుందాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే బ్యాటరీ కారులో బాంబ్ బ్లాస్ట్లు అయితే ఉంటాయి. ఆ బ్లాస్ట్ కి ఆ కారు మాత్రమే పేలాలి. ఇంకా మిగతా కార్లు పేలే అవకాశం లేదు. అదే రకంగా చూసుకున్నట్టుగా అయితే మాత్రం ఒకవేళ కానీ సిలిండర్ పేలింది, గ్యాస్ సిలిండర్ కానీ లేదంటే ఇన్ కేసు సిఎన్జి సిలిండర్ పేలింది అనుకుందాం. పేలితే అది ఆ కారు వరకే ప్రమాదం ఉంటుంది. మరి చుట్టుపక్కల 10 కార్లు దాదాపుగా ధ్వంసం అయిపోయాయి. మరి దాదాపుగా ఇంతమంది భారీ ప్రాణ నష్టం జరిగింది. మరి ఇది దేనికి సంకేతం? నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? తాజా పరిస్థితి మీద ఐబీ చీఫ్ తో అలాగే ఎన్ఎస్జి ఇంటెలిజెన్స్ రా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరుపుతున్నారు. ఈ బాంబు బ్లాస్ట్ గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఈ బాంబు బ్లాస్ట్ లో ఎంతమంది చనిపోయారు, ఇంకా ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది ఈ విషయానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. మరి తాజా పరిస్థితిపై మాత్రం ప్రస్తుతానికి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఈ బాంబ్ బ్లాస్ట్ గల కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఒక క్లారిటీ రాలేదు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రాంతానికి వస్తున్నారు. ఇక దాదాపుగా దర్యాప్తు సంస్థలు అన్ని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తొలిసారిగా చార్నాళ్ళ తర్వాత ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం, మరి దేశ రాజధాని టార్గెట్ గా పెట్టుకొని అది ఎర్రకోటకి అతి సమీపంలో ఇది జరగడం దేనికి సంకేతం? తీవ్రవాదులు వేసిన ఛాలెంజా ఇది అని చెప్పేసి కూడా చర్చిస్తున్నారు. మరి ఏది ఏమైనా సరే దేశంలో ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం తర్వాత దేశంలో ఇలాంటి ఈ జరగడం, దీని వెనక పాకిస్తాన్ హస్తం ఏమైనా ఉందా? ఉంటే మాత్రం ఇది మరో వార్కి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది కదా, అయితే ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది అక్కడ? ఇక్కడ ఈ ఘటన నేపథ్యంలో మొత్తంగా కూడా టోటల్ గా అంటే మనం ఇంకొక విషయం గుర్తు తెచ్చుకోవాలి. అంటే కొద్ది రోజులు 2-3 రోజుల క్రితమే ఒక సంకేతాలు కూడా వచ్చాయి.